హలో గైస్, ఏ చేపతో వండినా కానీ టేస్ట్ అదిరిపోయేటట్టు వండే చేపల కూరని ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాము. కారము, ఉప్పు, పులుపు ఈ మూడు పర్ఫెక్ట్గా కుదిరితే చేపల కూర అదిరిపోయినట్టే. సో ఈ మూడిట్లోనే ఉంది అసలైన మ్యాజిక్ అన్నమాట. సో ఈ చేపల కూరని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చేపల కూర కోసము ఫిష్ని మనము 2 కేజీలు తీసుకున్నాము. ఈ 2 కేజీల చేపల్ని నీట్గా 3 సార్లు కల్లుప్పు వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం నిమ్మరసం పిండి నీట్గా 3 సార్లు వాష్ చేసుకోవాలి. అప్పుడే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చేపలు అనేవి కూడా పర్ఫెక్ట్ సైజులో మనము కొట్టించుకోవాలన్నమాట. అప్పుడే కర్రీకి కూడా ఈజీగా ఉడకడానికి టైం పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా తీసుకున్న చేపలకి మనము ఒక 2 కేజీలు చేపలని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లో ఒక 80 నుంచి 100 గ్రాముల వరకు చింతపండు లేదా ఒక సో ఫిష్లోకి మనము కారంని రెడీ చేసుకుందాం మసాలా కోసం. సో 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను నూనెని యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. ఇది థిక్గా ఉందనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి. దీనిని మనము ఫిష్కి అంతటికి కూడా పట్టించాలి బాగా. ఫిష్కి అలాగే ఈ కారము మొత్తం సరిపోతుంది. నీట్గా ఒక 10-15 నిమిషాల్లో టైం తీసుకొని అయినా సరే నీట్గా మసాజ్ చేసి అన్నిటికీ పట్టేటట్టు రెడీగా ఉంచుకోవాలి. ఇలా మసాజ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫిష్లో ఉప్పు కారము అంతా కూడా సమానంగా పడుతుంది. అప్పుడు ఫిష్ అనేది సప్పగా ఉండకుండా ఉప్పు కారాన్ని సరిగ్గా వంట పట్టించుకుంటుంది అనమాట. సో వీటన్నింటిని కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక 15 నిమిషాల్లో వీటిని మ్యారినేట్ చేసుకుందాం. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న వాటిని మనం రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. ఒకవేళ మీకు ఇంత సన్నగా తరుక్కోవడం రాకపోతే తురుము పట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే ఒక పెద్ద బాండీ లాంటిది తీసుకోండి. చేపల కూర వండే సట్టి ఉంటుంది కదా, అది తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లో దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 3 యాలుక్కాయలు యాడ్ చేసుకొని వాటిని వేగనివ్వాలి. అందులో 1 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూను జీలకర్ర, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి వేసి 1 టీ స్పూను ఆవాలు కూడా యాడ్ చేసి వేగనివ్వాలి. వీటిని మనల్ని సమానంగా వేగించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అడుగంటకుండా మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకున్నవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టకపోతే అవి పేలిపోయి మన మొహాన్ని వచ్చి పడతాయి అన్నమాట. సో ముందుగా వాటిని చిన్న ఘాట్లు పెట్టేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలను నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అనేవి మనం ఇంత సన్నగా ఉంటే కూరలో గుజ్జు అనేది బాగా వస్తుంది, చిక్కగా వస్తుంది అనమాట. సో ఇంత సన్నగా ట్రై చేయండి, రాకపోతే తురుము పట్టేసుకుందాం. ఉల్లిపాయల్ని దోరగా ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. లేకపోతే పచ్చివాసన వస్తూ కూర పులుసు కూడా పాడైపోతూ ఉంటుంది. సో వీటిని ఎర్రగా వేయించుకోవాలి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఏది కూడా పచ్చివాసన రాకుండా ఉన్నంత వరకు ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత దీంట్లో 3 బాగా పండిన టమాటాలని మీడియం సైజు మనము ముందుగానే మిక్సీ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదు, ఒక 2 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వీటిని కూడా యాడ్ చేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చేపల కూరకి ఉప్పు, కారము, పులుపు అనేది కరెక్ట్గా పడిందంటే కూరలో మీరు ఎంత మంచి మసాలా వేసినా కానీ అది చక్కగా కాంపన్సేట్ అవుతుందన్నమాట. సో ముందుగా మనం దీనికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. నేను పులుసుకు తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాను. అలాగే నేను చింతపండు అనేది మా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేశాను కాబట్టి మరీ అంత పుల్లగా కాకుండా మీడియంగా ఉంటుందన్నమాట. సో కారానికి తగ్గట్టుగా పులుసు అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో అనుకోకుండా అట్లా కూర కలిపెడుతూ ఉంటే చూసుకోకుండా ఉల్లిపాయ తొక్క అనేది పడిపోయిందనమాట.
సో దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో 3 సార్లు వాటర్ యాడ్ చేసి చింతపండు గుజ్జునంతా కూడా గట్టిగా పిండి తీసానన్నమాట. సో ఇట్లా ముందుగానే అంతా కలిపేసుకొని ఒక ఉప్పు కారం అదంతా కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట సేపు దీన్ని బాగా మరగనివ్వాలి. పులుసు బాగా మరిగితే తర్వాత మనము ఫిష్ని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు పులుసులో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఫిష్ని యాడ్ చేసుకుంటే ఫిష్ కూడా సో పులుసు అయితే బాగా మరుగుతుంది. ఇలా మరుగుతున్న పులుసులో మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్కి ఉప్పు కారం మనం ఆల్రెడీ పట్టించాం కాబట్టి వాటికి మళ్ళీ అబ్జర్వ్ చేసుకునేంత టైం కూడా అవసరం ఉండదన్నమాట. చక్కగా ఈ పులుపు అనేది పట్టేసుకుంటుంది. సో మూత పెట్టేసి ఒక పావు గంట సేపు మళ్ళీ ఉడకనివ్వాలి. ఫిష్ బాగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. సో దీంట్లో నేను 1 టీ స్పూను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ యాడ్ చేస్తున్నా. మీ దగ్గర బెల్లం ముక్క ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అలా బాండిని కదిలించి ఫిష్ ముక్కల్ని మనం కదిలించకుండా మరిగిస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ముక్క అయితే చాలా బాగుంటుంది. మరీ ఓవర్ కుక్ అవ్వకుండా అలాగే అండర్ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ముక్క ఉడుకుతుంది అనమాట. సో టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అనమాట. కారంగా, కమ్మగా, పుల్లగా చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఏ చేపతో ట్రై చేసినా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మీ అందరు నచ్చితే ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయడం తప్పకుండా చేయండి. సో నాకు కూడా వంటలు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఇలా మనము ఫిష్ కర్రీని 2 డేస్ కలిపేసుకొని తినేయడమే. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని